చెన్నైలోని మెరీనా బీచ్ దగ్గర జరిగిన ఎయిర్ షోలో విషాదం జరిగింది. తొక్కిసలాటలో మృతుల సంఖ్య 4కు చేరింది. డిహైడ్రేషన్తో 265 మందికి అస్వస్థతకు గురయ్యారు. వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎయిర్ షో చూసేందుకు దాదాపు 15 లక్షల మంది తరలి వచ్చారు. ఎయిర్ షో ముగిసిన తర్వాత 15 లక్షల మంది ఒక్కసారిగా రిటర్న్ కావడంతో గందరగోళం ఏర్పడింది. గుంపులుగా ప్రజలు బయటకు రావడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పబ్లిక్ని కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. ఎక్కువగా రద్దీలో ఉండి ఊపిరాడక రోడ్లపైన సొమ్మసిల్లి పడిపోయారు చాలామంది. వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇసుకేస్తే రాలనంత జనం ఉండటం, జనం మధ్య ఇరుక్కుపోయి ఊపిరి అందక ఇబ్బందులు పడ్డారు. కొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎయిర్ షో అయిపోయిన తర్వాత రైల్వే స్టేషన్లకు తండోపతండాలుగా తరలి వెళ్లారు. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 3 మృతి చెందినట్టు తెలుస్తోంది. ఎయిర్ షోకు వచ్చే ప్రజల కోసం తమిళనాడు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. చెన్నైలో ఎండ కూడా ఎక్కువగా ఉండడంతో ఎయిర్ షో చూసేందుకు వచ్చిన వారిలో 60 మందికి పైగా వడదెబ్బకు గురయ్యారు. ఎన్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. రైల్వే స్టేషన్లో ఇసుకేస్తే రాలనంత జనం కనపడుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. చెన్నైలోని మెరీనా బీచ్ దగ్గర జరిగిన ఎయిర్ షోలో విషాదం జరిగింది. తొక్కిసలాటలో మృతుల సంఖ్య 4కు చేరింది. డిహైడ్రేషన్తో 265 మందికి అస్వస్థత వచ్చింది. వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.